ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో విశేషంగా దివ్య ప్రబంధ పారాయణం. దేవుని గడపలో ఘనంగా పునర్వసు నక్షత్ర పూజలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవ. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామికి అభిషేకోత్సవం. నగరిలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అష్టమి స్నపనాభిషేకం. కడపలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం. జై హనుమాన్ నామస్మరణలతో పరవశించిన భక్తులు. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 17వ తేదీ నుండి పవిత్రోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో రేపు అంకురార్పణ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడిగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. 1000 ఏళ్ల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై మెండైన భక్తి ప్రపత్తులతో తీర్థ కైంకర్యం, పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేద పారాయణాలను నిర్వహించి తన జీవితాన్ని తిరుమల నంబి చరితార్థం చేసుకున్నారు. తిరుమల నంబి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి ఆలయాలను టీటీడీ నెలకొల్పింది. తమిళ ఐప్పసి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. తిరునక్షత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం తిరుమల నంబి సన్నిధిలో తిరుప్పావై సేవాకాలం సాత్తుమొర నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు, శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచి వాహనంపై దివ్యంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆరాధనలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆశ్వీజ మాసం అష్టమి తేదీని పురస్కరించుకుని ముందుగా అర్చకులు కాలభైరవ స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు,
పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి మల్లెల మాలలు, నిమ్మకాయ హారాలను ధరింపచేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కరకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసం అష్టమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామివారికి తిరుమంజన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై శ్రీ కాలభైరవ స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనం, పన్నీరు వంటి పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని విభూతి ధారణలతో ప్రత్యేకంగా అలంకరించి వడమాలను నివేదించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శ్రీ కాలభైరవ ఆరాధనలో శ్రద్ధాభక్తులతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప నగరం దేవుని కడపలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామబంటు మూలమూర్తికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తర్వాత అంజనీసుతుడికి నూతన వస్త్రాలు, సంపంగి, రోజా తదితర పుష్పమాలలతో సుందరంగా అలంకరణ చేశారు. తర్వాత తమలపాకుల అర్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు పవనసుతిని పరిమళ ద్రవ్యాల్లో సేవించి జై హనుమాన్ నామస్మరణలతో పులకితులయ్యారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ కోటదుర్గమ్మ తల్లికి భక్తులు ఘటాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చల్లని తల్లి శ్రీ కోటదుర్గమ్మకు భక్తులు ఏటా ఆశ్వేజ మాసంలో ఘటాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తులు ఘటాలను పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకుని తలపై పెట్టుకుని శోభాయాత్ర నిర్వహించారు. విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళలు ఘటాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఘటాలను సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిత్య కళ్యాణపురంగా వెలుసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వార్షిక పవిత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తరహాలోనే శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. కలియుగ దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా అర్చస్వరూపంగా కొలువుదీరిన పుణ్యప్రదేశం శ్రీనివాస మంగాపురం. పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్వామి అమ్మవార్లు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే సమయంలో భక్తులకు 2 వరాలను అనుగ్రహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకుంటే సప్తగిరీసుడిని దర్శించుకున్న ఫలితం చేకూరుతుందని, అలాగే వివాహం కాని వారు ఈ క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని స్వామివారు అనుగ్రహించారు. నాటి నుండి నేటి వరకు నిత్య కళ్యాణపురంగా శ్రీనివాస మంగాపురం విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఇక్కడ ప్రతి నిత్యం జరిగే స్వామివారి కళ్యాణానికి భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసే తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అక్టోబర్ 16వ తేదీ సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 17వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అక్టోబర్ 18వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. అక్టోబర్ 19వ తేదీ ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాల కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ తిరుప్పావడ సేవ, 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల్లో గృహస్థులు 516 రూపాయలను చెల్లించి 2 పాల్గొనవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీనివాసుని సన్నిధిలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ముచ్చటైన వేదికపై సీతారాములను వెంచేపు చేసిన అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా అర్చకులు స్వామివారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు.
గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలోని గణపతికి పరివార దేవతామూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో అభిషేకాలను అర్చనలను జరిపారు. ఆపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ భూయజ్ఞ వరహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా జరిగింది. 1000 దీపకాంతుల నడుమ ఉత్సవమూర్తులను ఊయలపై వెంచేపు చేసిన అర్చకులు ముందుగా ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు కనుల పండుగ సహస్ర దీపాలంకార సేవ, ఊంజల సేవను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవ కైంకర్యాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ముందుగా ఆలయంలోని యాగమండపంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కలసారాధన, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, అష్టదిక్పాలక పూజ ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ సహిత సుదర్శన మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అర్చకులు చక్రస్నానం నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. అనంతపురం జిల్లా గణాంకసౌద గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఆశ్వేజ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అష్టమి తిథిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరీదేవికి విశేషంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో అర్చకులు సకల శుభాలను సిద్ధింపచేసి మహిమాన్విత శ్రీచక్రానికి నవావరణ అర్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని గుండుగొలను శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీతారామచంద్ర స్వామివారికి అర్చకులు శాంతి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై అర్చకులు రామలక్ష్మణులను కొలువు తీర్చారు. అనంతరం రామచంద్రమూర్తికి అభిముఖంగా వేరొక పీఠంపై సీతమ్మ వారిని వెంచేపు చేసి వైదిక క్రతువులను శ్రద్ధగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ సీతారాములకు కళ్యాణోత్సవం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు.
కడప నగరం అమ్మవారి శాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చారు. ఆపై 12 రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారికి శాస్త్ర సంప్రదాయ శోభితంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహానివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కనులారా అమ్మవారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తరించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన శక్తి దేవాలయంగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలను తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలందుకుంటున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.